హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈరోజు వీడియోలో టేస్టీగా కమ్మగా దొండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ నోరు ఊరించే కమ్మని దొండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ దొండకాయ మసాలా కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దొండకాయలు శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా నాట్లు పెట్టుకొని కాయలుగానే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మొత్తం అన్ని దొండకాయలని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ఈ దొండకాయలు వేయించుకోవడం వల్ల పచ్చివాసన పోయి దొండకాయలు బాగా మగ్గుతాయి. ఇప్పుడు ఇలా దొండకాయలని 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయల ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు ఈ దొండకాయ మసాలా కర్రీలోకి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని 3 మీడియం సైజు టమాటో ముక్కల్ని, 4-5 జీడిపప్పుల్ని, 2-3 బాదం పప్పుల్ని, ఒక అరించు దాల్చిన చెక్క ముక్క, 2 ఎలాచి, 2 లవంగాలు, చిన్న అనాస పువ్వు వేసుకొని మెత్తని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్మండ్ ప్లేస్లో పంకిన్ సీడ్స్ వేసాను. అదైనా సరే బాగుంటుంది టేస్ట్. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు మగ్గినాయి కదా, 2-3 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, మన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మసాలాలన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా కూడా వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మనకి కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకోవాలి. ఇక్కడ నాకు చిన్న క్లిప్ మిస్ అయింది. నేను ఆ తర్వాత దొండకాయలు ఇందులో వేసుకొని ఒక 3-4 నిమిషాలు మగ్గించుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. మీరు మాత్రం అలా ఒక ఉడుకు రాగానే దొండకాయలను వేసుకొని ఒక 4-5 నిమిషాలు, అంటే మనకి దొండకాయ పట్టుకుంటే తెలిసిపోతుంది కదా ఉడికిందన్న స్టేజ్లో, ఆ స్టేజ్లో కర్రీ రెడీ అయిపోయినట్టే. అప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే నోరూరించే కమ్మని దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను మస్ట్ ట్రై అని చెప్తాను. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే అది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కంపల్సరీ చేసి చూపిస్తాను. ఈ నోరూరించే దొండకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మరో మంచి వంట వీడియోతో మళ్ళీ నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. బాయ్.